హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యవి బ్లాగ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో చేసుకునే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. దానికోసం 1/2 కేజీ కందిపప్పు, 1 టీ గ్లాస్ శనగపప్పు, రెండు సతి కడిగి తర్వాత ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత ప్రాసెస్కి వచ్చేసి బెల్లం కాస్త ముక్కలుగా పగలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఏలకులు కొంచెం పగలకొట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త నూనె, కాస్త ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కాస్త నీళ్లు పోయాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా ముద్దలా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అది ఎలా కలుపుతారో ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఈలోపు మీతో నేను ఒక టిప్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు మనకి బై మిస్టేక్ అన్నం వండేటప్పుడు కాస్త గంజి పైన కాలుతుంది కదండి. అప్పటికప్పుడే మనం కాస్త చింతపండు తీసుకొని కాస్త మెత్తగా కొంచెం నీళ్ళు పోసి అలా మెదిపేసి అప్పటికప్పుడే ఆ కాలిన గాయం పైన పెట్టినామంటే చాలా రిలీఫ్ చిక్కుతుంది. బొబ్బలు అనేవే రావు. మీరు కావాలంటే ఎవరికి ఏమీ కాకూడదు, కానీ అలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే ఇలా చేసి చూడండి. రిజల్ట్స్ మీకే బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ముద్దలా చేసి 2 సతి నూనె బాగా వేసి బాగా కలిపి 2 సతి కలపాలి. నూనె మొత్తం వింకిపోయే వరకు కలపాలి. ఇప్పుడు నూనె కాస్త 2 స్పూన్స్ వేసి ఆ నూనె మొత్తం పిండిలో వింకిపోయే వరకు బాగా కలపాలి. అలా కలిపి మళ్ళీ ఉండలా చేయాలి. నూనె మొత్తం పీల్చుకునే వరకు కలిపి తర్వాత ఇప్పుడు మనం 2వ సతి నూనె వేసుకుంటున్నాము. తర్వాత ఆ నూనె కూడా ఇంకిపోయే వరకు బాగా కలపాలి. జై శ్రీరామ్. అందరూ బాగుండాలండి. అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నూనె వేసి కాస్త కలిపి తర్వాత మళ్ళీ దానిపైన నూనె వేసి మూత పెట్టి గంట సేపు నానబెట్టాలండి. 1 గంట నానబెట్టాలి. పిండి చాలా బాగా మెత్తగా రావాలంటే 1 గంట సేపు అయినా మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత 1 అవరు నేనైతే మధ్యాహ్నం నానబెట్టేసి సాయంకాలం బొబ్బర్లు చేశానండి. అవి చాలా బాగా వచ్చాయి. మీరే చూస్తారు కదా నేను చేసేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకుందాము. తర్వాత పక్క స్టవ్లో కొంచెం నీళ్ళు పోసి గిన్నె పెట్టి ఆ నీళ్ళు కాస్త మరిగిన తర్వాత అప్పుడే పగలగొట్టి పెట్టుకున్న బెల్లాన్ని కాస్త కరిగించి బాగా కరగాలండి. బెల్లంలో ఈ మధ్య నలుసులు లేదా మన్ను వస్తుంది. అందుకని బాగా కరిగించి ఆ బెల్లాన్ని కాస్త స్టైనర్లో పోయాలి. ఇలా రావాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్టైనర్ తీసుకొని ఆ స్టైనర్లో వడగట్టుకోవాలి. బెల్లాన్ని వడగట్టుకోవాలి. తర్వాత బేళ్ళ పొంగు వచ్చినాక కాస్త ఉప్పేసి కాస్త తిప్పి మూత పెట్టేసేయాలి. మీరు చూస్తున్నారు కదా బేళ్ళ ఎంత ఉడికావని. ఇప్పుడు స్టైనర్లో పోసేది చూస్తున్నారు కదా బెల్లాన్ని ఎంత మన్ను వచ్చిందో చూడండి. చాలా మన్ను వస్తుందండి ఈ మధ్య. అందుకని ఇలా చేసుకునేదే చాలా మంచిది. మనకి పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం కోసం మనం ఇలాంటివన్నీ పాటించాలి. ఇప్పుడు బేళ్ళు కాస్త ఉడికాయి. ఇప్పుడు బేళ్ళు చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉడికే వరకు చూసి ఇప్పుడు చిల్లుల గిన్నెలో బేళ్ళను వడగట్టుకోవాలి. చూడండి ఎలా వడగట్టుతున్నాను. అలా వడగట్టేసి తర్వాత మనం అదే గిన్నె స్టవ్ పైన పెట్టాలి. ఇప్పుడు గిన్నె స్టవ్ పైన పెట్టిన తర్వాత ఈ బేళ్ళన్నీ ఆ గిన్నెలో వేసుకొని తర్వాత ముందు మనం చేసుకున్నట్లు ఆ బెల్లం రసాన్ని ఇందులో కలుపుకోవాలి. కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో స్టవ్ను పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి. లేదంటే మధ్యలో కలపలేదంటే బెల్లం కదండి, మధ్యలో కలపలేదంటే బెల్లం అడుగంటుతుంది. అందుకని మధ్యలో కలుపుతూ చాలా చిక్కబడే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. కాస్త గట్టిగా వచ్చిన తర్వాత 2 ఏలకులు కాస్త ఈ టైప్ ఆఫ్ ఉడికిన తర్వాత చూసి
ముందు చెప్పినట్టు 3 యాలకులు కచ్చాపిచ్చా దంచి అందులో వేసుకోవాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇంకా కాస్త ఉడికిన తర్వాత స్టవ్ని ఇంకా కాస్త ఉడకాలండి, ఇంకా గట్టి పడాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఒక 1/2 అవర్ అయినా ఆరబెట్టుకోవాలండి. 1/2 అవర్ ఆరబెట్టుకొని ఈ మధ్యలోనే గ్రైండర్ని క్లీన్గా కడిగి నీట్గా 2 సతి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బర్ల కోసం నేను ఒక గిన్నె బోర్లించి బొబ్బర్ల పిండి రెడీ అయిపోయేసింది చూడండి. ఫస్టే నేను గ్రైండర్కి పిండి రుబ్బి పెట్టేశాను, బేళ్ళంతా రుబ్బి పెట్టేశాను. ఇప్పుడు ఇది నేను ఫస్ట్ మీ ముందు కలిపిన పిండి, మైదా పిండి. ఇప్పుడు ఇలా ఇంకో సతి కలిపి అలా తీస్తే ఇరిగిపోకూడదు, అలా కలపాలి. ఇది పూర్ణం పిండి ముందుగల నేను చేసింది గ్రైండర్కి వేసేసానండి. అది నేను మీకు చూపించే కావలేదు, అప్పుడు ఫోన్ లేదు ఇంట్లో, అందుకని. తర్వాత ఉండలుగా చుట్టి మైదా పిండిని కాస్త స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొనేసి తర్వాత మైదా పిండిని కొంచెం చపాతీ పిండిలా ఒత్తి చపాతీలా ఒత్తి తర్వాత అందులో ఫస్ట్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని అందులో పెట్టి మళ్ళీ రౌండ్గా మనం ఒత్తుకోవాలన్నాం అండి. నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. ఇలా చపాతీ పిండిలా చిన్న చపాతీ పిండిలా చేసి అందులో పూర్ణం పెట్టి మళ్ళీ రౌండ్గా చుట్టి మళ్ళీ చపాతీల మాదిరిగా మనం చేత్తో స్లోగా తడతా పోవాలి. స్లోగా అది పూర్ణం బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా తట్టాలండి. కొంచెం నూనె వేసుకోవాలి, చేతికి కాస్త నూనె పూసుకొని రౌండ్గా తట్టుకొని ప్యాన్ కాలిన తర్వాత ఈ ఒబ్బట్టు, సారీ అండి కన్నడలో ఒబ్బట్టు అంటారు. నేను ఉండేది బెంగళూరులో కదా, నాకు బై మిస్టేక్ కన్నడనే వచ్చింది, సారీ ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఫ్యాన్ మీద బొబ్బట్టు వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పక్క ఈ పక్క కాల్చుకుంటే అంతే అండి, అయిపోయేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇంతే అండి ఈరోజు వీడియో.